నమస్కారం. సర్వం ఏఐకి స్వాగతం. వార్మ్ వెల్కమ్. నెస్కెడ్ ఎస్ఎన్ఓ ఎలక్ట్రిసిటీ అండ్ సస్టైనబుల్ కూలింగ్ ఆన్ డిమాండ్ ఏసీ అనేది విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ఒక వినూత్నమైన శీతలీకరణ సాంకేతికత. సౌదీ అరేబియాలోని కాస్ట్ కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ సాంకేతికతకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. పనిచేసే విధానం హౌ ఇట్ వర్క్స్. ఈ ఏసీ పూర్తిగా రసాయన ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. దీనికి ఎలాంటి కంప్రెసర్ లేదా కరెంటు అవసరం లేదు. ఇందులో వ్యవసాయ ఎరువులో వాడే అమ్మోనియం నైట్రేట్ అనే రసాయనాన్ని నీటిలో కలుపుతారు. ఇది నీటిలో కరిగినప్పుడు ఎండోథెర్మిక్ రియాక్షన్ ఉష్ణాన్ని గ్రహించే ప్రక్రియ జరిగి చుట్టుపక్కల ఉన్న వేడిని మొత్తం లాగేసుకుని ఉష్ణోగ్రతను అమాంతం తగ్గిస్తుంది. కూలింగ్ కెపాసిటీ. ల్యాబ్ పరీక్షల్లో ఈ సిస్టమ్ కేవలం 20 నిమిషాల వ్యవధిలో 25 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను 3.6 డిగ్రీ సెల్సియస్‌కి తగ్గించింది. ఇది గరిష్టంగా 191 వాట్ (10⁻²) శీతలీకరణ శక్తిని కూలింగ్ పవర్ ఉత్పత్తి చేయగలదు. సోలార్ రీసైక్లింగ్ సోలార్ రీజనరేషన్. ఈ సిస్టమ్‌ను పదే పదే వాడుకోవచ్చు. ఒకసారి వాడిన ద్రావణాన్ని సూర్యరశ్మిలో సోలార్ ఎనర్జీ ఉంచుతారు. ఎండవేడికి నీరు ఆవిరైపోతుంది. ఈ ఆవిరిని డిస్టిలేషన్ ద్వారా మళ్ళీ నీటిగా మారుస్తారు. మరియు అమ్మోనియం నైట్రేట్ మళ్ళీ ఘనరూప స్ఫటికాలుగా క్రిస్టల్స్ మారుతుంది. దీనిని తర్వాతి వాడకానికి మళ్ళీ ఉపయోగించవచ్చు. పర్యావరణానికి అనుకూలం ఈకో ఫ్రెండ్లీ. సాధారణ ఏసీల వల్ల వచ్చే ఎఫ్సి గ్యాస్ల బెడద ఇందులో ఉండదు. కాబట్టి ఇది గ్లోబల్ వార్మింగ్ను నివారిస్తుంది. అంతేకాకుండా కరెంటు బిల్లుల బాధ పూర్తిగా తప్పుతుంది. తక్కువ ఖర్చు లో కాస్ట్. అమ్మోనియం నైట్రేట్ చాలా చౌకైన రసాయనం. దీని కిలో ధర సుమారు రూ. 40 నుండి రూ. 150 వరకు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ సిస్టమ్ను చాలా చోట్ల రూ. 40 ఏసీ అని కూడా పిలుస్తున్నారు. ఉపయోగాలు. అప్లికేషన్స్. కరెంటు సదుపాయం లేని మారుమూల మరియు గ్రామీణ ప్రాంతాలకు ఇది ఒక వరం లాంటిది. గదులను చల్లబరచడానికే కాకుండా ఆహారాన్ని నిల్వ ఉంచడానికి, ఫుడ్ ప్రిజర్వేషన్ మరియు ఉష్ణోగ్రతకు సున్నితమైన మందులను స్టోర్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుత పరిస్థితి కరెంట్ స్టేటస్. ఈ MESCOD టెక్నాలజీ ఇంకా పరిశోధన మరియు టెస్టింగ్ దశలోనే ఉంది. కాబట్టి ప్రస్తుతం మనం దీన్ని మార్కెట్లో కొనలేము. అమ్మోనియం నైట్రేట్‌ను సాధారణంగా పేలుడు పదార్థాల తయారీలో కూడా వాడతారు కాబట్టి భవిష్యత్తులో ఇళ్లలో దీనిని సురక్షితంగా వాడటానికి కఠినమైన భద్రతా ప్రమాణాలను రూపొందించాల్సి ఉంది. నెస్కోడ్ వ్యవస్థ 191 వాట్ (10⁻²) వరకు గరిష్ట శీతలీకరణ శక్తిని సాధించగలదు. ఈ గరిష్ట పనితీరును ప్రయోగశాల పరిస్థితుల ఆధారంగా లెక్కించారు. ఇక్కడ వ్యవస్థ 35 డిగ్రీ సెల్సియస్ పరిసర ఉష్ణోగ్రతకు వ్యతిరేకంగా 25 డిగ్రీ సెల్సియస్ ద్రావణ ఉష్ణోగ్రతను సుమారుగా 2.2 కిలోగ్రాం (m⁻²) H⁻⁻1 స్థిరమైన సౌర బాష్పీభవన రేటుతో నిర్వహించింది. వ్యవస్థ యొక్క శీతలీకరణ శక్తి మారుతూ ఉంటుంది మరియు అది నిర్వహించాల్సిన నిర్దిష్ట ఉష్ణోగ్రతపై ఆధారపడి మారుతుంది. ఎందుకంటే తక్కువ ఉష్ణోగ్రతలు లవణం యొక్క ద్రావణీయతను తగ్గించి సంతృప్త ద్రావణం యొక్క ఎంథాల్పీని పెంచుతాయి. వ్యవస్థ 5 డిగ్రీ సెల్సియస్ మరియు 15 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతను నిర్వహించాల్సిన ఆచరణాత్మక శీతలీకరణ పరిస్థితులలో శీతలీకరణ శక్తి 81 నుండి 134 వాట్ (10⁻²) పరిధిలో పనిచేస్తుంది. వ్యవస్థ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద చాలా చల్లని ఉష్ణోగ్రతను నిర్వహించాల్సి వస్తే శీతలీకరణ శక్తి 57 వాట్ (10⁻) పడిపోతుంది. శక్తి సామర్థ్యం పరంగా చూస్తే 1 కిలోగ్రాము అమ్మోనియం నైట్రేట్‌ను కరిగించడం వల్ల అది తన పరిసరాల నుండి సుమారుగా 3.2 టైమ్స్ 10⁵ జౌల్స్ (320 కిలోజూల్) ఉష్ణ శక్తిని గ్రహిస్తుంది. ఈ శీతలీకరణ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1 కిలోగ్రాము ఉప్పును కరిగించడం అనేది ఒక సాధారణ నివాస గది ఎయిర్ కండిషనింగ్ యూనిట్ సుమారు
5 నిమిషాల పాటు పనిచేయడంలో గ్రహించే ఉష్ణ శక్తికి దాదాపు సమానమైన మొత్తాన్ని గ్రహిస్తుంది. తనకేయో